ఖమ్మం జిల్లా సిపిఐ సీనియర్ నాయకులు, దళిత హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ గుండ మల్లేష్ అకాల మరణ వార్త దళిత బడుగు బలహీన వర్గాలకు తీరని లోటు. ఆయన ఆశయాలు కొనసాగిస్తామని తెలంగాణ రాష్ట్ర దళిత హక్కుల పోరాట సమితి టీహెచ్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి మంద వెంకటేశ్వర్లు, బిఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు లింగాల రవికుమార్ అన్నారు. స్థానిక అంబేద్కర్ సెంటర్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట గుండ మహేష్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ దళిత హక్కుల పోరాట సమితి ఖమ్మం జిల్లా సమితి జిల్లా అధ్యక్షుడు కుమ్మరి గోపాల్, జిల్లా కౌన్సిల్ సభ్యులు కొల్లపటి రాములు, ఎన్ కృష్ణ, కె హనుమంతు, బిఆర్ అంబేద్కర్ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి పప్పుల నాగేశ్వరరావు, రామారావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గుండా మల్లేష్ గారు మరణం సిపిఐ పార్టీ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ దళిత హక్కుల పోరాట సమితి టీహెచ్పీఎస్కి తీరని లోటని, అదేవిధంగా దళిత హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులుగా ఆయన స్థాపించినటువంటి దళిత సంఘం ఇవాళ ప్రజల్లో ప్రభుత్వాల దృష్టికి ఇవాళ సమస్యలు తీసుకుపోతుందంటే ఆయన గారు చేసినటువంటి కృషి ఎనలేదని చెప్పేసి మరొకసారి అకాలంగా మరణించినటువంటి దళిత ముద్దుబిడ్డ కామ్రేడ్ గుండా మల్లేష్ గారికి ఖమ్మం జిల్లా టీహెచ్పీఎస్ తరఫు నుండి సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అదేవిధంగా వారి కుటుంబానికి, కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ గుండా మల్లేష్ గారి ఆశయాలని, గుండా మల్లేష్ గారి యొక్క నిర్ణయాలని భవిష్యత్తులో టీహెచ్పీఎస్ కొనసాగిస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ గుండా మల్లేష్ గారి ఆత్మకి శాంతి కలగాలని చెప్పేసి కోరుతూ జోహార్ కామ్రేడ్ గుండా మల్లేష్ గారు ఆశయాలని సాధిస్తామని చెప్పే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నిరాడంబరుడు, విశ్వాసపరుడు, 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి ప్రజా సమస్యల కోసం రాజీ లేని పోరాటాలు నిర్వహించినటువంటి సిపిఐ పార్టీ మాజీ శాసనసభ పక్ష నేత గుండా మల్లేష్ గారు మరణం పేద దళిత బడుగు బలహీన వర్గాలకి తీరని లోటు. ఆయన గారు చేసిన సేవల స్ఫూర్తితోని మనందరం ముందుకు వెళ్ళాలని, ఆ మహనీయుడు పేదల కోసం చేసినటువంటి పోరాటాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని, ఆ మహనీయుడికి దోహాలు అర్పిస్తూ ఆ మహనీయుడు ఆశయాల బాటలో ముందుకు నడవాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం.